హాయ్ ఫ్రెండ్స్, డే 3లో వచ్చేసరికి కొత్తిమీర పచ్చిమిర్చి ఫ్రైడ్ రైస్ అయితే చేశాను. చాలా బాగుంది టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీకి అయితే కొత్తిమీరని మనమైతే వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. చాలా అయితే కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే వెల్లుల్లి, కొద్దిగా ఉప్పు, పచ్చిమిర్చిని వేసుకొని కచ్చా పచ్చగా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. అలా చేసుకున్న పేస్ట్ ని పక్కన పెట్టేసి స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ వేడైన తర్వాత మనం పల్లీలు అయితే వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత ఆయిల్ లో కొద్దిగా జీలకర్ర, ఆవాలు, అలాగే శనగపప్పు, మినపప్పు వేసుకుని అవి బాగా ఫ్రై చేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అది పచ్చి వాసన పోయేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి. యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత అయితే మనం అయితే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ ముందుగా సాల్ట్ వేసుకున్నాం కదా, ఒకసారి చెక్ చేసి మళ్ళీ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత మనం మిక్స్ చేసుకొని వేయించిన పల్లీలను కూడా యాడ్ చేసుకొని అయితే ఒకసారి మిక్స్ చేయాలి. చేసి వేడివేడిగా సర్వ్ చేస్తే కొత్తిమీర పచ్చిమిర్చి ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఏదైనా రెసిపీ కావాలంటే కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్.